పాద ఆరంభాన్ని అవధాని గారు, పిల్లలు చదువుకుంటున్నారని అడిగితే అవును అంటారు, కానీ ఏం చదువుతున్నారో అడిగితే మాత్రం ఎందుకు సైలెంట్ అయిపోతారు? ఎందుకంటే కొనే పని మీరు చేస్తున్నారు కదా, కొనే పని తల్లిదండ్రులు చేస్తున్నారు. పిల్లల్ని అడిగితే వాళ్ళు అందుకని మౌనం వహిస్తున్నారు. అబద్ధం చెప్పలేక మౌనం. మీ మాట వింటున్నారు, అబద్ధం చెప్పండి. చదువుకోవడం కాకుండా చదువుకుంటున్నారు. ఏం చదువుకుంటున్నారు అంటే కొంటున్న పని మీరు ఎలా చేస్తున్నది, నన్ను అడుగుతావేంటమ్మా అని వారు మౌనం. మీ పిల్లలు మంచివాళ్ళు, అబద్ధం చెప్పండి. ఎలక్షన్ డిసిజన్ చేశారా? నిత్యం నిత్యం బై నిత్యం బై నిత్యం బై శబ్దము నిత్యం బై వాటర్ తర్వాత ఐదు నిమిషాల్లో వస్తా అనే భారతీయ మాటకు అసలు ఎంత కాలం అన్నట్టు, కాలమా ప్రకారం అసలు అర్థం ఏంటి? 5 నిమిషాల్లోనే వస్తా అని ఎవరైనా చెప్తారు. అసలు అది ఎంత సమయం మన ఇండియన్ టైం ప్రకారం? వారు చెప్పినప్పుడు బహుశా వాళ్ళు దైవ సమయం పాటిస్తున్నారు. ఇక్కడ మన భూమిపై 1 నిమిషం వేరు, దేవతల నిమిషం వేరు కదా. ఎందుకంటే వాళ్ళకి నిమిషమే లేదు, అనిమేషులు వాళ్ళకి అనిమేషులు దేవత. అందుకని బహుశా మీరు కళ్ళు కాయలు కాజు ఎందుకు చూడాలని అట్లా చెప్తారు. 5 నిమిషాలు. బాగా అనకుండా బాగా అనకుండా బాగా చేశారు.
మంచి చక్కని నిషేధం చేస్తున్నారు. ఏమాత్రం మోమాటం అయితే ఏం లేదు. ఎంత గురువైనా ఎక్కడికి మర్యాద అక్కడికి అన్నట్టు పరీక్ష లేదు అంతే. కాబట్టి అవి నా నికషం వదంతు నాకు వెళ్తుంటేనే వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు. భాష భాష ఇక్కడ కూడా మీ స్వేచ్ఛని ఉపయోగించారు. ఇక్కడ అవతారి గారి చమత్కారం ఏంటంటే ఆయన బాణుడు బా అంటే భారతి అనొచ్చు, బా అంటే భావము అనొచ్చు, బా అంటే భాష అనొచ్చు. ఏ అక్షరం నిషేధించినా మళ్ళీ ఒక 2-3 అక్షరాలు వేసుకోవడానికి అవకాశం ఉండే అక్షరాన్ని వేసుకోవడంతోనే అవధాని యొక్క ప్రతిభ మనకు కనపడుతుంది. తెలుగు భాష అన్నది కాబట్టి భాష కూడా వచ్చేసింది. భాష వచ్చేసింది. నిషేధానికి ఇబ్బంది పడాలి. వారి భాష అనడంలో వారి భాషకి ఎక్కువ అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఏం నిషేధం? వేసుకోమని భాష గా భాష గా భాషగా తెలుగు సంస్కృతం రెండైతే భాషగా సంబోధన కూడా అవుతుంది. భాషగా భాషగా భాష చేత భాష భాషగాది తెలుగు నేను తీసుకొచ్చాను. ఇప్పుడు ఎత్తిస్తాను కాబట్టి నిషేధం ఉండదు. నీ కాబట్టి దానికి సంబంధం నిషేధం నిషేధాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నిషేధాలు ఉంటే దేశం ఇట్లా అయిపోతుంది. ఎవరు నిషేధం చేయకూడదని సభ నిత్యం భై అన్నారు కదా. నిత్యం భౌ అంటే భౌ అంటే నిత్యం భౌ అని ఎందుకంటే అక్కడ మీ అనుమతి మీరు నిత్యం భౌ సత్యం మై శబ్దం నిత్యం భౌ నిత్యం భౌ భాషగాది. భావం కూడా బాగుంది. అబ్బాయికి వివాహం జరిగింది. సంవత్సరం లోపు వాళ్ళకి ఒక అబ్బాయి కూడా జన్మించాడు. అది ఎలా సాధ్యమైందంటారు? మొన్నటి అవధానంలో కూడా ఇదే ప్రశ్న వచ్చింది కాబట్టి ఆ సమాధానం కాకుండా ఇంకో సమాధానం ఇద్దామని చూస్తాం. 3 ఏళ్ళు 21, 4 ఏళ్ళు 28. కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన సమాధానం ఇది. అది. కాబట్టి ఆ పెళ్లి చేసి వాళ్ళ తర్వాత ఇంకో సంవత్సరంలో అబ్బాయి కూడా పుట్టాడా, సంతానం కూడా. వేగం ఉంది. నా పద్యంలో వేగం ఉందో లేదో తెలియదు కానీ వారి పెళ్లిలో వేగం ఉంది, సంసారంలో వేగం. సూచనగానే గౌరవిస్తూ భాష నేర్పం మీరు మా అంటే దేశీ ఎందుకు ఇంకొక అక్షరం ఉంది సార్. నేస్తంబౌ నేస్తంబౌ. ఎందుకంటే ఇది భావం కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళకి కష్టం. ఎందుకంటే కంటిన్యూ కొనసాగుతుంది. నేస్తంబౌ వారు ఏ అక్షరం వేయాలో వారికి ఇబ్బంది.
ఒక అక్షరం అండి మీకు వారికి ఈ పూట యువదాన్ని గా గా నిషేధం. నేస్తంబౌగా నేస్తంబౌచున్ అవధాని గారు నిషేధాన్ని లక్ష్యం చేయకుండా రెండు పాదాల్ని ప్రతి అక్షరం నిషేధం చేస్తున్నప్పటికీ విజయవంతంగా ఆ పద్య పద్యము గణము ఛందస్సు వీటితో పాటు భావం ఉండాలి. తెలుగు భాషకు సంబంధించిన వైశిష్ట్యాన్ని చెప్పమన్నారు. ఎందుకంటే తెలుగు భాషా దినోత్సవం కనుక అద్భుతంగా తెలుగు భాష వైభవాన్ని వాగ్దాడితో చెప్పేశారు. అలవోకగా ఏమి ఇబ్బంది పడకుండా వారికి శుభాభినందనలు చెప్తూ తర్వాత రెండు పాదాలు స్వేచ్ఛగా పూరింపవలసిందిగా కోరుతూ సమస్య సత్యం మై శబ్దముల్ నిత్యంబు భాషగా అది నిస్తంభౌచున్ సంతోషం. సంప్రదాయం ప్రకారం రెండు పాదాలు నిషేధిస్తారు కాబట్టి వారు కూడా ఆ మార్గంలోనే ఉంటారు. మా అవధాని గారికి చాలా స్వేచ్ఛ లభించింది. భావం కూడా ముఖ్యమైన అదే పూరణే కాదు, భావం పూరణ ముఖ్యం. చిన్నవాడే మమ్ముగా సుగాతన్ సతమున్ మన గోసుగా చిన్నవాడే మమ్ము గోసుగాత సతమున్ క్షేమమున్ గోచుతన్ అవధాని గారు సవరానికి క్షవరానికి సామ్యముగా సవరానికి క్షవరానికి రెండింటికి ఒకటే అక్షరం తేడా. కృష్ణ సవరానికి ఉన్న ఇచ్చేసి ట్రై సామ్యం మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే అది చాలా పెద్ద వ్యాపారం. శవరం తర్వాత తిరుపతి క్షవరాలన్నీ తర్వాత సవరాలుగానే మారుతాయట. కాబట్టి పెద్ద వ్యాపారం. ఇంతకి మీరు సవరమేనా మీది? ప్రస్తుతానికి అయితే ఇది అమ్మవారి వరం. సవరమే, మంచి వరమే. మంచి జుట్టు ఉండడం కూడా మంచి వరమే. గరిమన్ మంత్రముగా నిలుపుతుంది అంతే కదా. మనమందున్ కడు భక్తి భావ గరిమన్ మంత్రముగా నిలుపుకున్నాను నిలుపుకుని అని అందామని నిలుపుకున్నాను. కాపీ ఉంది మనమందున్ కడు భక్తి భావ గరిమన్ మంత్రముగా నిలుపుతుంది. ఘనమైనట్టి విశిష్ట భావములనే గర్వముగా చాటుతున్ మనమందున్ కడు భక్తి భావ గరిమన్ మంత్రముగా నిల్పుతున్. ఘనమైనట్టి విశిష్ట భావములనే
సర్వం అవధాని గారు, పూడిగుండికి మోకాలికి ముడి అంటారు, అసలు అంటే దాని అర్థం ఏంటి? రెండింటి మీద ముడి జారిపోతుందని, బహుశా ఆ ముడి సాధ్యం కాదని చెప్పడానికి అటువంటి ప్రయోగం చేస్తారండి. ఆ బంధం నిలవదని చెప్పడానికి. ఘనమైనట్టి విశిష్ట యజ్ఞములనే అందాం. ఇక్కడ భావం అనేది కొంచెం మెల్లగా అన్న ఐరప్లేన్ గారి గొంతు స్టీరియోఫోనిక్ కాబట్టి వారిని కూడా వారు మా సోదరులు నిత్యం మమ్మల్ని నారాయణి వేదిక మీద మమ్మల్ని కాస్తుంటున్నవారు. ఘనమైనట్టి విశిష్ట యజ్ఞముల విజ్ఞానంబులన్ బంచుచున్ చిన్నవాడు అన్నారు కదా, చిన్నవాడిని పెద్దవాడిని చేస్తే కానీ వయస్సులో లేకుండా కనీసం విద్యలో పెద్దవాడిని చేద్దామని ప్రయత్నం. అదే విజ్ఞానం, యజ్ఞములు అన్నాం కాబట్టి విజ్ఞానం అంటే కొంచెం. అవధాని గారు, అవధాని గారు, దేవుళ్ళందరికీ కూడా అబ్బాయిలే ఉన్నట్టుగా మన పురాణాల్లో కనిపించింది, కానీ అమ్మాయిలు ఎందుకు లేరంటారు? ఉంటే ఎవరికైనా ఉన్నారంటారు? మీకు తెలుసలేదో, మీరు శివారాధకులు కదా, శివుడికి కూతురుంది మానసాదేవి. ఇదే అంత ఎంత అన్యాయం ఇది. శివుడిని అది కృత్రిమ పుత్రిక అని చాలా మంది అన్నారు. శివుడి సంతానం అంతా అంతే కదా. ఇక మనం ఆ చర్చకు వద్దు, కానీ మీరు పుత్రిక లేదన్నారు, నేను పుత్రిక సాక్ష్యం చూపించాను. అయినా దీనికి ఒక నాస్తికవాది చాలా మంచి వివరణ ఇచ్చినాడు. మంచి అని ఎందుకు అంటున్నాడంటే ఆయన వాదన నచ్చింది. నేను వాదనతో ఏకీభవించట్లేదు, కానీ మరి వాదన నచ్చింది. మనకేది నచ్చుతుందో అది మనం దైవంలో చూసుకుంటాం. మనకి అలంకారాలంటే ఇష్టం, అందుకని దైవాన్ని అలంకరించుకొని చూసుకుంటాం. మనకి 2 భార్యలంటే ఇష్టం, అందుకే ప్రతి దేవుడికి 2 భార్యలను అంటారు. ఇది వారి వాదన, నాది కాదు. అట్లానే మగ సంతానం బహుశా అది కావచ్చు, కానీ నేను అది విన్నాక కారణం వెతికా. అసలు ఎందుకు లేరు అమ్మవారు? ఇప్పుడు సరస్వతి బ్రాహ్మీపుత్రే కదా, మరి బ్రహ్మకు పుత్రిక ఉన్నట్టే కదా. అట్లా చూస్తే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న దేవతలంతా ఎక్కడ ఎవరికో ఒకరికి పుత్రికలే కదా వారు. ఆరాధన కోసం పెట్టింది. కాబట్టి మీరు భాగవతంలో చూసినా కూడా యుగాల పరిమాణం చెప్తారు. బ్రహ్మ తూర్మన్నారాయణ ఒక కన్ను దేవి భాగవతం అమ్మవారి విజయవాడని అక్కడే చేశారు. మనకు ఆరాధనకు
ఏ మూర్తి ఇష్టమో వారికంటూ ప్రత్యేకమైన నిర్గుణుడు నిధికల్పుడు నిరంజనుడు అదృశ్యుడు ఆయన లేదు మన కోసము మహర్షులు ఏర్పాటు మన కాన్సెప్ట్ మన ఏకాగ్రత నిలవడం కోసం ఏర్పాటు చేసినాయి కాబట్టి వాళ్ళు మనలాగా ఉంటారు కదా మనుషుల్లాగా ఉంటారు మనుషుల్లాగా ఉంటే మనిషి అంటారు మన ఆరాధన కోసం ఏర్పాటు చేసినాయి ఏకాగ్రత కోసమే తప్ప ఆయన నిధీయుడు భక్తి అనేది ఒక మర్చిపోయి మాట్లాడుతుంది. ఇప్పుడు దత్తపది ఒకసారి సమస్య మనమందుంటడు భక్తి భావ గరిమన్ మంత్రముగా కూర్చుంది ఘనమైనట్టి విశిష్ట యజ్ఞముల విజ్ఞానంబులను పంచుతుంది. ఇప్పుడు దత్తపదిలో శక్తి అయిపోయింది ఇంకా మీకు ఇష్టమైన భక్తి యుక్తి ముక్తి భక్తి ఉంది ముక్తి ఉంది ముక్తి యుక్తి భక్తి యుక్తితో భక్తిని చూపిస్తే కానీ ముక్తి రాదు. అన్ని స్వేచ్ఛ అలా కూడా ఎలా వాడాలి చింత లేదుట శస్తమౌనడు శస్తమౌ పద బంధముల్ పద సంపదల్ శక్తి లేదని చింత లేదుట శస్తమౌ పద బంధ పద పద్యం పద సంపదల్. ఇది భక్తి సాధన ప్రాశిస్తుంది కళ్ళు నెత్తికెక్కుతాయి. కొబ్బరికాయకి ఎక్కుతాయి. ఒక కొబ్బరికాయకి మాత్రం కళ్ళు జుట్టులో ఉంటాయి. కొబ్బరికాయ విశిష్టమే కాబట్టి మనం సామాన్యులం కాబట్టి మనకు ఎక్కకూడదు. చప్పటి అట్లు అడుగుతున్నారు మీరు. నేను ఇప్పుడే ముందు కూర్చున్నారు భోజనం పెడతానేమో అనుకున్నాను. మీరు చప్పట్లు అంటే నేను డ్రాప్ ఉప్పు లేని కూర ఉప్పదు రుచులకు అన్నట్టు చప్పటి కారపట్లే కావాలి. శక్తి లేదని చింత లేదు శస్తమౌ పద సంపదల్. కూర్చదూచెడు యోగియే యోగి పండరి నాథుడే. ఇది భక్తి సాధనం పండరి కాబట్టి పండరి నాథుడే పండరి కృష్ణుడే. రాధాకృష్ణుడు రాకుండా పద సంపదలు యుక్తితో సమకూర్చూచడి. పద సంపదలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ యుక్తితో సమకూర్చూచడి. ఎందుకంటే పండరి రాధాకృష్ణ గారు పద్యము రాయగలడు కానీ రాయడు. లక్ష పద్యాల వరకు రాయించాడు. ఒకసారి మా నాన్నగారు వారిని బహుశా సూచించినట్లు నాయన నువ్వు పద్యం రాయకు అన్నాడు. నువ్వు పద్యం రాయడం మొదలు పెడితే నువ్వు పద్య కవులను ఆదరించవు. ఇంకా నువ్వు పద్యం రాస్తే నీ పద్యం గొడవలు పడిపోతావు. నువ్వు పద్యం రాయకుండానే బాగుంది, మంచి పాత్ర పోషిస్తున్నారు వారు అన్నారు వేదిక మీద. కాబట్టి వారి మాటని వారు పాటిస్తున్నారు. కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధను వాడి కొన్ని పద్యాలు రాస్తున్నారు. ఏదైనా యుక్తితో యుక్తితో యోగమూర్తి
యోగి పండరి కృష్ణుడే. శక్తి లేదని చింత లేదుట శస్తమౌపద సంపదల్. యుక్తితో సమకూర్చ దూచడి యోగి పండరి కృష్ణుడే. ఎప్పుడు వచ్చనో చదువు, ఎప్పుడు వ్యాకరణము నేర్చెనో, సప్పున పద్యమున్ చదువదాలడు. ఒక పద్యం రాగం తీసి చదవమంటే నాకు రాదు, మీరు వింటున్నారు ఇప్పుడు. ఇది సూచన, మా మామగారు ఇచ్చిన సూచన కూడా మంచి రాగయుక్తంగా చదవాలని. కానీ ఇంకా నేను ఎందుకంటే యాంత్రిక పట్టభద్రుడిని, నేను అందుకని సప్పున పద్యమున్ చదువదాలడు. సప్పున పద్యమున్ చదువదాలడు. మూడవ పదం చిత్రం అయితే పండితులేలమెత్తురో. వారి ఆందోళన వారికి ఉంటుంది కాబట్టి తండ్రిగా సహజమైన అనుభవం వ్యక్తపరుస్తుంది. రీసెంట్గా ఎప్పుడు వచ్చానో చదువు అంటే ఇక్కడ సామాన్యమైన నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు గురించి కాదు, వారికి ఆ విషయంలో చింత లేదు, వారు గర్వంగానే ఉన్నారు. కానీ నేను తెలుగు చదవడం మొదలెట్టేటప్పుడు వారికి నిజమైన చింత మొదలైంది. ఎందుకంటే వారు ఒక దిషణతో బ్రతికిన కవి. వారి పేరు నేను ఎక్కడ పాడు చేస్తానని వారికి ఒక భయం ఉందేమో అనుకుంటున్నాను. ఎప్పుడు ఆనందపడ్డారు కానీ ఎప్పుడు భయపడలేదు. కానీ వారు ఇలా అనుకుంటున్నారని నా ఊహ. ఎప్పుడు వచ్చనో చదువు, ఎప్పుడు వ్యాకరణము నేర్చెనో, సప్పున పద్యమున్ చదవదారుడు పండితులు ఏలమెత్తురో. ఇలనేగా చెడు రెండు పాదములని ఇష్టముగా గాంచి అంతే కదా. ఇలనేగా చెడు రెండు పాదములనే నిష్టముగా గాంచి అవధాని గారు, అర్ధనారీశ్వరుడు తన భార్యతో ఎలా మాట్లాడతారంటారు? మనసుతో మాట్లాడతారు. అందుకే వారు ఎక్కువ యోగ ధ్యానంలో ఉంటారు. ఈ బాధలే ఆదియోగి, అప్పుడు మళ్ళీ మానసమే. మానసం మల్లికి పూజ కోసం. ఇలను ఇలనేగా అతడు రెండు పాదములని ఇష్టముగా గాంచి తిని. భూమిని రక్షించాల్సిన ఉంది. ఏ వార్తం సంస్కృతంలో ఏ వార్తం ఉంటుంది ఇలానే కాబట్టి స్పష్టంగా చెప్తారు ఏ వార్తం. చక్షువులలో కలలం తీర్చడి ప్రేమ చక్షువులలో కారుణ్యమున్ గాంచి తిని. మేడం డాక్టర్ మేడం రాధిక
పోయే పని ఉన్నాయి. అరగంట భావార్థం అది ఎంత అసలు? కారుణ్యమును చూచుతున్నానన్నా ఏమేమి కాల్చినాం అనేది చూస్తున్న అవకాశం ఉంది నాకు. ఇలనేగా చెడి రెండు పాదములనే నిష్టముగా గాంచితిన్ కలలం దీర్చడి ప్రేమ చక్షువులలో కారుణ్యమున్ దూచితిన్ గాంచితిన్ కారుణ్యమున్ గాంచితిన్ సార్ అనేసరికి వెంటనే అవధాని గారు ఆకి ఇంటి మీద వాళ్ళే అరిస్తే చుట్టాలు వస్తారంటారు. మరి వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? మీ ఇంటి మీదేనా? మరి ఇంటి మీద అయితే సమాధానం మీరే అరవాలి. అది మీ మీద ఇంట్లో కూర్చొని పద్యాలు రాసుకోవడాలు, పుస్తకాలు చదవడాలు, అప్పుడప్పుడు ఒకటే గోల ఇంట్లో, ఇదేంటి గోల అనేది. దీనికి ఏమైనా నివారణ ఉపాయం ఏమైనా ఉందా? ఆసుగా చెప్పవలసిందిగా ప్రార్థన. ఎప్పుడు చూసినా ఏంటి, వర్షం వస్తుంది, ఆరోగ్యము, పిల్లలు ఉంటాయి కదా పెద్ద వయసు, ఈ అవధానాలు ఏంటి? ఇలా చాలా శతావధానాలు వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, అయితే నాకేంటి అన్నారు కానీ మనసులో అనుకుంటారు ఏంది గోల. అంటే ఇప్పుడు ఇది వారి భావంతో చెప్పమంటారా, ఇంట్లో వాళ్ళ భావం? నివారణ ఏమన్నా ఉందా? నివారణ ఆ? నేను అదే చేశాను. అంటే ఇది అప్రస్తుతం కాదు, ఆశు అయినా ఒక చిన్న వాక్యం మాట్లాడతాను. మీకేంటి, మీరు రిటైర్డ్ అయిపోయారు కాబట్టి మీరు ధైర్యంగా రాసుకుంటున్నారు, మేము ఇంకా ఉద్యోగంలో ఉన్నాం. అయితే క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు, విపరీతమైన ఇష్టం. క్రికెట్ మ్యాచ్ బెంగాల్ వర్సెస్ అస్సాం ఆడుతున్నా నేను చూస్తాను, ఇంకెవరు ఆడుతున్నా నేను క్రికెట్ చూస్తాను. మా ఆవిడకి క్రికెట్ అంటే అసలే తెలియదు. దీనికి ఎట్లా మార్గం, నివారణ మార్గం ఏంటంటే ఆవిడ క్రికెట్ నేర్పించేసాను. ఇంకా రోజు స్కోర్ ఆమె చెప్తుంది నాకు. ఈరోజు మ్యాచ్ ఉంది, ఈరోజు శ్రీలంక ఇండియా మ్యాచ్ ఉంది, చూడలేదా అని అడిగింది పొద్దునే. దానికన్నా పెద్ద మ్యాచ్ సాయంత్రం ఉంది నాకు, అందుకని నేను ఆ మ్యాచ్ పట్టించుకోలేదు. కానీ తను అట్లా అదొక పద్ధతి. ఆ? అంటే నేను ఆడా తను ఆడా బాగుంటది కదా అని. అధ్యక్షుల వారి అనుమతితో జరిగిన సంఘటన దీని గురించి ఒక 2 నిమిషాలు. భరత్ శర్మ గారి అవధానానికి వెళ్ళాం, అందరూ వచ్చారు కదా. నేను బయట ఉన్నాను విరామ సమయంలో. ఒక గొప్ప అవధాని గారు, ఇంకో గొప్ప పండితుడు, నేను ముగ్గురు ఏదో బయట మాట్లాడుకున్నాను. ఇదే విషయం చెప్పాను వాళ్ళకి. సార్ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, ఎక్కడికి అంటే ఎందుకు ఈ అవధానం ఏంటి, పద్యాలు ఏంటి, ఏదో టైంలో పోవటం, ఎప్పుడో రావటం, ఒక్కోసారి 10 కూడా అవుతుంది ప్రత్యక్ష అవధానం ఎక్కడో దూరం అంటే. ఇది కొంచెం అసంతృప్తి ఉంది. వాళ్ళకి పద్యాల గురించి తెలియదు, ఏదో చిన్నప్పుడు చదువుతుంది తప్ప. ఆ అవధాని గారు అన్నారు, సార్ మా ఇంట్లో కూడా ఎలాగే ఉంది అని అన్నారు. నేను ఒకసారి రండి మీరంటే వాళ్ళు రారు లేడీస్. ఆ పండితుడు ఇంకొక ఆయన పక్క ఆయన ఏమన్నారంటే, సార్ మా ఆవిడ వెళ్ళిపోయింది సార్. అదేంటి సార్ ఎట్లా వెళ్ళిపోయింది? ఒక్క నిమిషం. శృంగేరికి వెళ్ళారు పిల్లలు తీసుకొని అని చెప్పారు. నేను వస్తాను కదా, ఈ అవధానం 2 రోజులే కదా అంటే, నువ్వు ఇంక వస్తే ఇది అయిపోతే ఇంకొక అవధానం అంటావు, నువ్వు తర్వాత కావాలంటే నేను వస్తానులే అని చెప్పి జరిగిన విషయం అన్నమాట. సరదాగా చెప్తున్నా, అంతేగాని ఇక్కడ డిస్కషన్ ఏం సార్, ఏమనుకోవద్దు. కాలాతీతం అవుతుందో అని భయం. పద్య బాధ ఎలా తీరాలి, లేదంటే పద్యం మనం ప్రశాంతంగా చెప్పుకోవాలంటే దాని వెంట ఉద్యోగమునకు ఉద్యోగమున సరిపడు విద్యను నేర్పించి ఉద్యోగంబుకు సరిపడు ఉద్యోగంబున సరిపడు
విద్యను నేర్పించి నేర్పించవలయు విద్యను నేర్పించవలయు విధిగా సతికిని ఆమెను ఉద్యోగాన్ని పంపించేస్తే మనం ప్రశాంతంగా పద్యాలు రాసుకోవచ్చు. విధిగా సతికిని సతితోటి కదా ఇప్పుడు బాధ సతి బాధనే సత్యస్ఫూర్తిన పద్యపు సత్యస్ఫూర్తిన పద్యపు పద్యము మద్భద్రముగా వ్రాయవచ్చు. ఉద్యమముగా సత్యస్ఫూర్తిన పద్యమును ఉద్యమముగా వ్రాయవచ్చు ఉత్సాహంతో. ఏం లేదు, ఆవిడికి మంచి చదువు చెప్పి చదువుకున్న అమ్మాయినైనా చేసుకోండి, లేదంటే చదువు నేర్పించి ఆమె ఉద్యోగాన్ని పంపించి మీరు పద్యాలు రాసుకోండి అని ఒక చిన్న ఉత్సాహంతో జలజాదీక్షను తోడి తెచ్చిది నా సందేశముని చెప్పి నన్ను నిలువం పెట్టిది నీ కృపన్ బ్రతికితింది నీయట్టి పుణ్యాత్మకం కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిని గావింపగా నేర అంజలి గావించద ఊసురాన్వయమని సద్బంధు చింతామణి అంజలి గావించద ఊసురాన్వయమని సద్బంధు చింతామణి. ఇది కూడా మీరు ఈ కూడా అవధాని గారు, అప్పట్లో నోములు వ్రతాలు మగవాళ్ళకి లేవు కదా, మరి ఇప్పుడు మంచి భార్య కోసం పట్టించాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఒకవేళ ఉంటే ఎలాంటి నోములు వ్రతాలు చేయాలంటారు? అప్పట్లో లేవు అన్నారు కానీ అప్పట్లో తపస్సులే ఉన్నాయి సాధించడానికి. అయితే ఇప్పుడు నిజానికి కలియుగం వచ్చేసి మగవాడు బలహీనుడు అయిపోయాడు కానీ మగవాళ్ళ గురించి ఆడవాళ్ళు తపస్సు చేసేవాళ్ళు. ఆ తపస్సులు వాళ్ళకి ఇప్పుడు ఓపిక లేదని కనీసం పూజలన్నా చేసుకోవడానికి పూజలు అప్పుడు చెప్పారు వరలక్ష్మి వ్రతం. కాబట్టి ఎప్పటికైనా మంచైనా చెడైనా ఆడవారి పూజ శ్రేష్టం, వారు చేసుకునే పూజలే శ్రేష్టం. అందులో మీరు అడిగిన ఇంతకుముందు ప్రశ్న అడిగినట్టు వచ్చే జన్మలో కూడా ఎప్పుడు కూడా భర్తను ఎవరు అడగలేదు, వచ్చే జన్మలో ఈ భార్య కావాలి, సేపు భార్యను అడిగారు. ఉన్నాయి మగవారు చేసేవి పూజలు, మగవారు చేసేవి జపతపాలు, ఆడవాళ్ళు చేసేవి పూజలు. మగవాళ్ళు చేసే పూజలోనే ఆడవాళ్ళకి పుణ్యం దక్కుతుందంటారు కదా. 50 అంటారు. 50 అంటారు. వారిని పంపండి అమ్మా, రాసి పంపండి వారిని అడగొద్దు. వారిని స్థుతిస్తూ ఇంతకుముందు అవధానంలో చెప్పిన పద్యం, ఇది నా పద్యం. నాకిక చింత లేదు అని పద్యం ఇచ్చినారు. నాకిక చింత లేదు శరణాగతి నీయవ గదమ్మ భారతి అని సమస్య ఇచ్చినారు. అది ఇక్కడ కుదరదు, ఆ పద్యం కుదరదు, వేరే అక్షరంతో మొదలు పెట్టాను. చివరి పాలన కదా.
మంచి పద్యం చెప్పాలని ప్రయత్నం. అంటే ప్రతి పద్యం దాదాపు నాతోటే ముగిస్తుంది ఆ పద్యాలు. మరి కొత్త పద్యం అని చెప్పారు. నా సంశయాన్ని నేను పద్యంలో చెప్పేస్తాను. నా పద్యము చెప్పుటయా ఏ పద్యం అయినా గాని ఈప్సితమిడునా సంశయాత్మక. నా పద్యము చెప్పుటయా ఏ పద్యం అయినా గాని ఈప్సితమిడునా ఓపిక ఉన్నను మీకిక ఓపిక ఉన్నను మీకిక పది ఐదు 2 రోజులు చేశాడు కూడా శతవాహన్ 2 అక్కడనే ఉన్నాడు పోయి వచ్చాడు ఇక్కడనే ఉన్నాడు సిద్దిపేటలో 2 రోజులైతే చక్కగా చేసుకోవచ్చు. జమ్ముల నిడి నిలిచద మీకై. అవధాని గారు దానికి తెలుగులో అర్థం బోర్ కొడుతుంది అంటారు కదా, బోర్ అనే దాన్ని తెలుగులో ఏమన్నారు? మన ఇద్దరి వల్ల వీరికి కలగనిది అది అదే తెలుగు అన్న అనుకుందాం. మన ఇద్దరు అనుకుంటేనే ముందు సాగి సరాసరి అవధానాంశాలు 2 వాదాలు చెప్పేసి ధారణ చేసేయండి.